హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం సింపుల్ ప్రాసెస్లో 20 మినిట్స్లో అయిపోయే కుక్కర్లో మటన్ పలావ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇప్పుడు చూపించబోయే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి, క్విక్గా అయిపోతుంది. అలాగే ముక్క కూడా మెత్తగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలాగే ఇది పొద్దున్నే క్యారేజీలోకి ప్రిపేర్ చేయాలన్నా కూడా తొందరగా అయిపోతుంది, క్విక్గా 1 పాట్ రెసిపీ లాగా. సో దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు రైస్ని తీసుకుంటున్నాను. మీరు ఈ రైస్ని ఏదో ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ మెజర్ చేసుకొని తీసుకోండి. దానివల్ల నీళ్ళు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. మనకి ప్రాసెస్ అంతా అయ్యేలోపు రైస్ పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటుంది. ఇలా నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. దీనికోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు మటన్ తీసుకుంటున్నానండి. నేను రైస్ మటన్ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీకు కావాలంటే రైస్ క్వాంటిటీ పెంచుకోవచ్చు. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి ఇలా కుక్కర్ గిన్నెలోకి మొత్తం మటన్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి ముక్క ములిగేంత వరకు పెద్ద గ్లాస్తో నీళ్ళని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం నీళ్ళు యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒకసారి కుక్కర్ పెట్టి విజిల్స్ పెట్టండి. ఒక 5 నుంచి 6 విజిల్స్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్నది ముద్ర మటన్ కాబట్టి 5 నుంచి 6 విజిల్స్ నేను తెప్పిస్తున్నాను. మీరు లేత మటన్ తీసుకుంటే కనుక 3 నుంచి 4 వరకు సరిపోతాయి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపి నీళ్ళతో సహా పక్కన పెట్టండి. నీళ్ళు పాడేయొద్దండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, 10 నుంచి 12 వరకు లవంగాలు, అలాగే 2-3 యాలకులు కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 2-3 స్టార్ అనీసులు కూడా యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా జాపత్రిని కూడా యాడ్ చేసుకోండి. ఒక 2-3 బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచుకొని యాడ్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా పొడవు ముక్కలుగా యాడ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు వేగనివ్వండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను నీళ్లు తీసేసి ఉత్తి ముక్కలను మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇవి కూడా ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ముక్కలకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా పట్టేలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు వరకు పుదీనాను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. మటన్లోకి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి పుదీనాను కూడా. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ముందుగా కొద్దిగా మటన్లో యాడ్ చేసాం కదండి, అలా చూసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1-2.5 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కారం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. నీళ్ళు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని స్లోగా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. స్లోగా కలుపుకోవాలండి. బాస్మతి రైస్ నాని ఉంటుంది కాబట్టి గట్టిగా కలిపితే రైస్ ఇరిగిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న రైస్కి తగ్గట్టుగా ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నీళ్ళని కొలుచుకొని మనం ముందు మటన్ ఉడకబెట్టుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు మిగిలాయి కదండి, అవి కూడా కలిపేసుకొని నీళ్ళను యాడ్ చేసుకోండి. ఇలా సరిపడా నీళ్ళు యాడ్ చేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా పైనుంచి కిందకి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1.5 టీ స్పూన్ వరకు మీట్ మసాలా, మటన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న
కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి రైస్ ఉడకడానికి 2 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని మటన్ కుక్కర్ పలావ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ముక్క కూడా జ్యూసీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.